మీరు ఫ్యూచర్లో నేను ఈ పని చేస్తూ ఉంటాను, ఫ్యూచర్లో నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి మీరు ఈ విధంగా చెప్పాలి. ఇంకోలాగా చెప్తే అర్థం కాదు అండి. రేపు నేను ఈ పని చేస్తూ ఉంటాను, రేపు నేను హోటల్లో భోజనం చేస్తూ ఉంటాను, ఆమె రేపు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది, రేపు ఆయన నెక్స్ట్ వీక్ అంతా కూడా ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ చెప్పాలంటే మీకు ఇంగ్లీష్లో ఉన్నది ఇదే స్ట్రక్చర్. ఐ విల్ బీ, వీ విల్ బీ, యూ విల్ బీ, హీ విల్ బీ, షీ విల్ బీ, ఇట్ విల్ బీ, దే విల్ బీ. పక్కన మీరు ఐఎన్జీలు పెట్టండి. ఎప్పుడైతే ఇట్లా పెట్టారో మీకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయిపోద్ది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం? భవిష్యత్తులో చేస్తూ ఉన్న పనులు మీరు భవిష్యత్తులో చేస్తూ ఉంటారు. అది అంటే ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,